ఎవరు? ఏం మాట్లాడద్దు డార్లింగ్, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నువ్వు ఫ్రెష్ అయిన తర్వాత చెప్తా, వెళ్ళు. అలాగే. ఏమైందిరా? ఏమైందిరా? నేను అమ్మాయి లేచిపోవచ్చు. వచ్చావా? అసలు ఏమేం చెప్పేందుకు? నన్ను ఇప్పుడే అడగద్దు, రేపు మార్నింగ్ చెప్తా. కాదురా, అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచి? అరే రేపు మార్నింగ్ చెప్తా. ఎందుకు నీ పేరేం పేరు? రేపు మార్నింగ్ ఇప్పుడు చెప్పు, పర్లేదు. సంతోష్. నాకు మీ ఇంట్లోని 2 days అకామిడేషన్ కావాలి. మైండ్ దొబ్బిందా? ఇల్రా. ఏంటి? ఫ్రిడ్జ్ చూడు ఎంత ఖాళీ ఉందో. బీర్ లేక బిందులు పెట్టుకున్నాం. ఏంట్రా, ఏం మీ ప్రాబ్లం అని చెప్పు. ఇంటి రెంట్ కట్టాలి 15,000 తెలుసా నీకు ఆ విషయం? రిచ్ ఫెలో. ఇగో 20,000. అరే మిగతా 5,000 బీర్ తాగు. 5,000 బీరా? సరే ఇగో 2,000. 2,000 తీయాలి. కారు కొనుక్కో, BMW. ఇంట్లో కరెంట్ కూడా లేదురా. మీటర్ కూడా తీసుకెళ్ళి రోజున. ఎంతరా కరెంట్ బిల్లు? 16,000 రా. ఇగో 20. ఇంటర్నెట్ బిల్ వచ్చిందిరా. అదంతా 25,000. 25,000 వచ్చిందిరా. 1000 ఇచ్చావేంట్రా? ఇంటర్నెట్ ఎంత వాడినా 1000 వస్తుంది, అన్లిమిటెడ్, నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, నా కోసం ఏదైనా చేస్తారు కదా. ఏం చేయాలి? ఇంత డబ్బులు ఏం కోసం ఏం చేస్తా? ఏం చేయాలి చెప్పు. ఏం కావాలి చెప్పు. ఒక 2 రోజులు మీరు నాకు సర్వెంట్స్ లో ఉంటారా? సో అమ్మాయి దగ్గర నేను ఓనర్ ని, మీరు నా సర్వెంట్స్. అలాగే పనులు చూసుకోండి. డార్లింగ్, జాను. నాకెందుకో ఈ రూమ్ అసలు నచ్చలేదు, చాలా కంజెస్టెడ్ గా ఉంది. మనం హోటల్లో ఉండేవాళ్ళం కదా. అంటే ఇప్పుడు హోటల్ అంటే రైడింగ్ జరుగుతాయి కదండి. ఏమైంది? టీలో ఇంత షుగర్ ఉందేంటి? టీలో సిగ్గుందారా? టీలో అంత షుగర్ వేస్తారా? ఏంట్రా? వెళ్ళి క్లీన్ చేయండి, పొండే. ఒక్క నిమిషం కూలర్ పెడతాను, ఒక్క నిమిషం. డార్లింగ్, నాకు ఆకలి ఇస్తుంది, టిఫిన్ కావాలి. అయ్యగారు, మేడం వచ్చింది అయ్యగారు. ఏం లేదు. Useless fellow, go and take the tiffin. Go and bring the tiffin. ఇగో డబ్బులు ఏరుకో. అయ్యగారు, అరే రెట్రా. అయ్యగారు క్షమించండి అయ్యగారు. నువ్వు అప్పుడే టిఫిన్ తెచ్చావరా? అంటే మీరు టిఫిన్ చేస్తున్నారు తెలియగా. టిఫిన్ వెళ్ళండి, మీరు జాగింగ్ చేయాలి అంతే కదా. మీరు జాగింగ్ చేయండి. కళ్ళకు గంతలు అన్నప్పుడు ఎవరన్నా మనిషి జరిగినప్పుడు అవుట్ అనాలి. ఏంట్రా మీదకి వెళ్ళిపోయి పట్టేసుకుంటున్నావు? సారీ, క్షమించండి. అవుట్. మీరిద్దరు పంజాగొట్లో నేను వచ్చేప్పుడు 2 రూపాయలు బిల్ పడిపోయిందిరా. అది తీసుకుంటాండి, వెళ్ళండి పో. నా దగ్గర 5 రూపీస్ ఉంది, తీసుకోండి. నాకు ఆ 2 రూపాయల బిల్లే కావాలి. క్యాబ్కి వెళ్తాను, డబ్బులు ఇస్తా, 2 రూపాయలు పట్టుకొచ్చేస్తా. రిటర్న్ వల్ల క్యాబ్ బుక్ చేసుకోవాలి కదా. ఇక్కడ సోచ గందా ఉన్న సుముండేరో. చెడా ప్రాస్కెల్. అయ్యగారు దొరకలేదు అయ్యగారు. ఏంటి నువ్వు పంజాగొట్టు వెళ్ళొచ్చావా? ఆడు ఇప్పుడే క్యాబ్ కి డబ్బులు తీసుకున్నాడు. ఆడు గూగుల్ వెళ్ళొచ్చాడు అయ్యారు. గూగుల్ వెళ్ళొచ్చాడు. ఇలా జూమ్ చేసి చూసాడు, పాపం దొరకలేదు. జాను, రే ఆనంద్, రే నా జాను కనిపించట్లేదురా. మా సోఫా కనిపించట్లేదు ఏంటి? కూలర్, ఫ్రిడ్జ్, టీవీ. నా డబ్బులు కూడా అరే కనిపించట్లేదు. నువ్వు ఇచ్చిన డబ్బులు కనిపించట్లేదు. అవును, జాను ఎక్కడ? అదే జాను కనిపించట్లేదురా. ఇంతకీ అమ్మాయి ఎవరు చెప్తారు? ఎవరు ఇంతకీ అమ్మాయి? బస్ స్టాండ్ లో ఉంటే చాలా అందంగా ఉన్నావు ఉందిరా. లేచిపోదాం అన్నా, ఓకే అంది. రాత్రి పరిచయానికి లేచిపోదాం అన్నావా? లైఫ్ లో ఒక అమ్మాయి ఫస్ట్ టైం అందంగా ఉన్నావు ఉందిరా. అప్పుడే ఆలోచించాలి కదరా. నీ డబ్బులు పోతే పోయి ఉన్నవే. సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ మంచం అవి కూడా పట్టుకుపోయింది. అయిపోతే పోయిన అమ్మాయి పోయిందా ఫస్ట్? మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి కోరిక నేను కాంపౌండర్ అవ్వాలని. అదేంటమ్మా ఎవరైనా డాక్టర్ లాయర్ అవ్వాలని కోరుకుంటారంటే మా అమ్మ చెప్పింది నాకున్న బ్రెయిన్కి ఇదే ఎక్కువటని.
అప్పటికి ఎంబీబీఎస్ చేద్దామని శంకర ఎంబీబీఎస్ 3 times చూసా, అవ్వలే. ప్రస్తుతానికి ఏదో విధంగా కాంపౌండర్ అయ్యాను. మా డాక్టర్ లేనప్పుడు నేనే డాక్టర్ అండి. ఈ చెత్తస్కోప్, ఈ కోర్టు మొత్తం సెటప్ అంతా మనం ఏం చెప్తే అదే. ఏరా రే, వినపడలేదు, వినిపించి ఓవరాక్షన్ చేస్తున్నావు. రెండోది కన్ఫర్మ్ చేసుకో. నువ్వెవరు? కాంపౌండర్ని. నేనెవరిని? డాక్టర్వి. నీ పని ఏంట్రా? పేషెంట్ లోపల పంపించాలి. నా పని ఏంటి? వచ్చిన వాళ్ళు పైకి పంపించాలి. అరే ఒకసారి ఊపిరి గట్టి పీల్చు, ఇంకా గట్టి పీల్చు. ఇప్పుడు వదిలే, వదలరా, ఊపిరి వదులు. అడవులు చాలాసేపు అయింది. ఏంటిది? ప్రాణం. ఏంటి మీ ప్రాబ్లం? కళ్ళు కనబడట్లేదు అంతే కదా? అవునండి. నేను దాన్ని ట్రీట్మెంట్ ఇస్తా కదా. మీకు ఎప్పటి నుంచి ఇలా కనబడడం మానేసింది? అంటే 2 సంవత్సరాల నుంచి కొంచెం మసక ఇప్పుడు మధ్యన ఎక్కువైపోయిందండి బాగా. ఇప్పుడే ఇంకా అమ్మడు ఏంటి మ్యాటర్? బానే ఉందండి. 2 కళ్ళు ఉన్నాయి అతనికి. మై గాడ్, 2 ఉన్నాయి మీకు? 2 ఉన్నాయండి నాకు. అయ్యో మీరు అసలు ఏం వరి అవద్దు, ఇది చాలా చిన్న ప్రాబ్లము. ఆ బోర్డు మీద మీకు ఏం కనబడుతుంది? అక్కడ బోర్డు ఏం లేదు కదండి అక్కడ. ఓ మై గాడ్, బోర్డు ఏం లేదన్నాడు. దిస్ ఇస్ మోర్ చికెన్ గునియా ఫర్ స్పాస్ కుచుమాకావ్. కాంపౌండర్ సార్, పారాషూట్. ఇప్పుడు చూడండి. అయ్య బాబాయ్, పారాషూట్ బాగా పనిచేస్తుందండి. ఫస్ట్ చదవండి, కనబడుతుందా? కనిపిస్తుందండి. ఏం కనబడుతుంది చదవండి. ABCDEFGH బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయా? ఇప్పుడు ఇంకా బాగా కనబడుతుంది, పెద్దగా కనబడుతుంది చూడండి. ఇప్పుడు చూడండి. అయ్యి బాబాయ్, పెద్దగా అయిపోతుందండి అక్షరాలు. మరి అది పారాషూట్ ట్రీట్మెంట్ అంటే అలా ఉంటది మరి మ్యాటర్. ఇంత చెప్పా. వినిపించట్లేదండి. కాంపౌండర్ చౌ చెక్ అర్జెంట్ గా. డాక్టర్, ఇందులో ఏదో డైరెక్ట్ రేష్మి కనిపిస్తుంది అటువైపు. ఓ మై గాడ్, ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అండి. అసలు నెగ్లెక్ట్ చేశారనుకోండి. అయ్యో ఇప్పుడు వినిపించట్లేదండి. మరి అదే ప్రాబ్లం మీకు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? చాలా సీరియస్ ప్రాబ్లం అని చెప్తే మీకు ఏమట్లేదా? ఏం పర్లేదండి, నేను ఐ డాక్టర్నే కాదు, ఏ డాక్టర్ కూడా అన్ని చేస్తాను. కాంపౌండర్ డాక్టర్, పారాషూట్ పోయి చోలు. ఇప్పుడు వినపడుతుందా క్లియర్ గా? అయ్యో వినిపిస్తుందండి. ప్రతి వినపడుతుంది కదా? వినిపిస్తుందండి. సరే ఇగో 700 తీసుకొని చిల్లర మార్చితే. అది 500 అండి, 10 రూపాయలే కదా. డాక్టర్ అయితే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేట్లు ఉంది. మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అమ్మ అది 500 అండి. చిల్లర 500. వెల్కమ్. నేను కాంపౌండర్ కదండి. ఆయన కాంపౌండర్ ఏంటండి? డాక్టర్. హీస్ అ గ్రేట్ డాక్టర్. శంకర్ దాదా MBBS జిందాబాద్. నీకు ఇందాకే చెప్పాను 2 minutes లో మర్చిపోతారని. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం యాక్చువల్ గా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదండి. ఇందాక మీరు ఇప్పుడే వచ్చారండి హాస్పిటల్ కి? మా కాంపౌండర్ అడగండి. అవును, ఇప్పుడే వచ్చారు. అయ్యి బాబా, నాకు ఏదో అయిపోతుందండి, నాకేం అర్థం కావట్లేదండి. రండి, ఏడప్పుడు ఏం చేయలేదు సార్. పారాషూట్. మీ వాడు ఇప్పుడే వచ్చాడు, ఆపరేషన్ అయిపోయింది, 10 లక్షలు. ఇప్పుడే కదా మీరు 10 లక్షలు కడతా అని చెప్పని ఒప్పుకున్నారు. అంటే ఆయన ఎవరు నాకు తెలియదు. ఎవరో తెలియపోవడమే నరసింహారావు గారు, మీరు కార్మికులు. అంతే, 10 లక్షలు ఇచ్చండి. ఏంటండి హెయిర్ స్టైల్ మార్చేసా సడన్ గా? అర్థం కాదు, నేను ఇలాగే ఉంటాను చిన్నప్పటి నుంచి. పుట్టినప్పటి నుంచి షారుఖ్ ఖాన్ అంటారు. మీకు ఇప్పుడు కళ్ళు బసబసగా లేకుండా ఉండాలంటే ఇటు రండి, అలా ముందుకు రండి నాతో పాటు. అక్కడ చూస్తా ఉండండి. 1 నుంచి 20 దాకా లెక్క పెట్టుకోండి. గోవిందా గోవిందా. ఏంటి ఇక్కడ ఐ హాస్పిటల్ ఎక్కడండి? ఇక్కడ మీకేం తెలుసండి ఐ హాస్పిటల్? కట్. ఏం కట్టు? ఆగు, కట్టు ఎట్లా అవుతుంది? ఏంటి కర్ర తీసుకో, మార్చు. సార్ డైరెక్టర్ గారు సీన్ రెడీ అండి. డైరెక్టర్ గారు ఇదిగోండి, పొద్దున ఆటోలు 100 ఇచ్చారుగా, తీసుకోండి. సార్ కెమెరామెన్ రాలేదు. ఫైట్ మాస్టర్ వచ్చాడు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనం ఫైట్ చేయబోతున్నాం. లేదు డైరెక్టర్ గారు, సీన్ ప్రకారం ఇప్పుడు మనం చేసాం రొమాన్స్ మధ్యలో విలన్ వచ్చాడు. రొమాన్స్ మధ్యలో వెళ్ళేందుకు వస్తారు సార్? డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే సార్, క్రియేటివ్ మైండెడ్ డైరెక్టర్. డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే. ఒక నిమిషం. హలో రాజమౌళి గారు, బాహుబలి 2 వచ్చి మాట వచ్చేస్తారండి.
ఎన్నిసార్లు వస్తారు క్యారెక్టర్లు చేంజ్ చేసుకుంటూ అది కాదు సార్. ఏది కాదు సార్ 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 అప్పో నీ. రామప్రసాద్ మళ్ళీ చేయదు సన్నీ ఆడే. సార్ రాజబాబు ఫోన్ లైన్ లో ఉన్నారు సార్ మాట్లాడతారు. హలో సరేనండి ఏమన్నారు? ఇంకో 2 వాయించమన్నాడు.